హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ టు ఉషాస్ వ్లాగ్స్. నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దండి. ఈరోజు ఎంతో టేస్టీ రెసిపీ నూకల ఉప్మా ఎలా చేసుకోవాలో చూసేద్దాం. అందుకోసం 1 గ్లాస్ నూకలు నీట్గా వాష్ చేసుకొని 2.5 గ్లాస్ వాటర్ వేసుకొని పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు స్టవ్ మీద బౌల్ పెట్టుకొని ఆయిల్ వేసుకున్నాను. 2 టేబుల్ స్పూన్ ఆయిల్ హీట్ అవ్వగానే అందులో పోపు దినుసులు, ఆవాలు, జీరా, మినప్పప్పు వేసుకొని 2 రెమ్మల కరివేపాకు, 4 లేదా 5 సన్నగా కట్ చేసుకున్న మిర్చి, ఒక పెద్ద సైజ్ ఆనియన్ పొడుగా కట్ చేసుకొని వేసుకొని బాగా కలుపుకోండి. ఆనియన్ అనేది బాగా ఫ్రై అవ్వాలండి. నూకల ఉప్మాకి ఆనియన్ ఎంత ఎక్కువ వేస్తే టేస్ట్ అనేది అంత బాగా ఉంటుంది. ఇప్పుడు ఇందులోనే సన్నగా కట్ చేసుకున్న టమాటో వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా టమాటో కూడా కుక్ అయ్యాక నేను ఓవర్ నైట్ సోక్ చేసి పెట్టుకున్న గ్రీన్ పీస్ వేసుకుంటున్నానండి. ఇది గ్రీన్ పీస్ అనేది ఆప్షన్, మీకు కావాలంటే వేరుశనగ పప్పు కూడా వేసుకోవచ్చు. నేను గ్రీన్ పీస్ వేయడం వల్ల వేరుశనగ పప్పు అనేది వేయటం లేదు. టేస్ట్ అనేది చాలా బాగుంటుంది, తప్పకుండా ట్రై చేయండి. రొటీన్గా ఉప్మా తిని బోర్ కొట్టింది అన్న వాళ్ళు ఇలా నూక ఉప్మా చేసుకొని తినండి, టేస్ట్ చాలా బాగుంటుంది. అంతే అండి. ఇప్పుడు మనం వాష్ చేసి పెట్టుకున్న నూకల్ని వేసి ఒకసారి బాగా కలపండి. ఇలా కలపడం వల్ల అడుగు అనేది అంటకుండా ఉంటుంది, కింద కూడా మాడదు. ఇప్పుడు వాటర్ వేసుకొని 1 గ్లాస్ నూకలకి 2.5 గ్లాస్ వాటర్ వేసుకొని టేస్ట్కి తగినంత ఉప్పు వేసుకొని మూత పెట్టుకున్నాను. అంతే అండి, చూసారుగా పొడి పొడిలాడుతూ నూకల ఉప్మా ఎంత బాగా ఉందో. ఇప్పుడు పైనుంచి కొత్తిమీర చల్లుకోండి. అంతే అండి, సూపర్ అంటే సూపర్గా ఉంటుంది ఈ నూకల ఉప్మా. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఈ నూకల ఉప్మాలోకి నేను మిర్చి దాల్ వేసుకొని తింటున్నాను. దీనికి సీక్రెట్ రెసిపీ అదే అండి. ఇందులోకి మిర్చి దాల్ చాలా బాగుంటుంది. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అండ్ మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. రిజల్ట్ అనేది కామెంట్ బాక్స్లో చెప్పేయండి. అండ్ మీరు కూడా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి ఇంకో మంచి రెసిపీతో మీ ముందు ఉంటుంది ఈ ఉషా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బై ఫ్రెండ్స్.